తప్పు చేసి అడ్డంగా దొరికినా అదేం లేదని బుకాయిస్తున్నాడు కడియం శ్రీహరి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, కడియం శ్రీహరి బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచి పార్టీ ఫిరాయించారు. ఈ విషయం యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. బట్ ఇవాళ కడియం శ్రీహరి నేను కాంగ్రెస్ లో లేను, నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను అని చెప్పి ప్లేట్ ఫిరాయించి మాట్లాడుతున్నారు. ఇంతకీ ఆయన బీఆర్ఎస్ లో ఉన్నట్టా, కాంగ్రెస్ లో ఉన్నట్టా? ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి కూతురు కడియం కావ్య వరంగల్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆమె ప్రచారం కోసం ఆయన విస్తృతంగా ఆ నియోజకవర్గంలో నియోజకవర్గంలో పర్యటించారు. అనేక సందర్భాల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో నేను చేరాను అని చెప్పి బాహటంగానే చెప్పారు. పార్టీ సమావేశాల్లో నియోజకవర్గాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆయన కడియం శ్రీహరి ముఖ్యంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఆ జిల్లా ప్రజలకు సంబంధించి కొండమురళి పైన పార్టీ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో భాగంగా ఆయన చాలా సార్లు గాంధీ భవన్ లో పిసిసి క్రమశిక్షణ సంఘం కమిటీ సమావేశానికి సైతం హాజరయ్యారు. నేను నేనైతే పోటీ చేయడానికి చూద్దాం, మళ్ళీ గెలుపొందుతానని కూడా ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ రోజు స్పీకర్ కు రిప్లై ఇచ్చారు. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు మాత్రం తనకు సభ్యత్వం ఉందని, కాంగ్రెస్ లో తనకు సభ్యత్వం లేదని కూడా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. మొత్తానికి కడియం శ్రీహరి బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్తున్నారు. చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన చెప్పారు. కాంగ్రెస్ నియోజకవర్గ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేశారు. గతంలో కడియం కావ్య విజయం కోసం ప్రయత్నించారు. రెండోది అదైతే పిసిసి క్రమశిక్షణ సంఘం కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. అటు గాంధీ భవన్ లో జరిగినటువంటి మల్లురావి నేతృత్వంలో జరిగినటువంటి సమావేశానికి హాజరయ్యారు. కొండమర్తి పైన ఆయన బాహటంగా వ్యాఖ్యలు చేశారు. అది కొత్త కాంగ్రెస్ లో పెను దుమారని అయితే రేపినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతగానే ఆయన పనిచేశారు. మాట్లాడుతూ చెప్పినటువంటి సందర్భం మీడియాకు మాట్లాడారు, పార్టీ సమావేశాల్లో మాట్లాడారు, దేనికైనా సిద్ధమని చెప్పారు. కానీ ఈ రోజు ఇచ్చినటువంటి స్పీకర్ కి ఇచ్చినటువంటి రిప్లైలో నాకు బీఆర్ఎస్ సభ్యత్వం మాత్రమే ఉంది, కాంగ్రెస్ సభ్యత్వం లేదు, నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను, బీఆర్ఎస్ పార్టీ సభ్యునని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. కడియం శ్రీహరి లాంటి వ్యక్తి నేను రాజకీయ విలువలకు కట్టుబడి ఉంటాను, నీతి నిజాయితీకి నిరూపితంగా నిలిచినటువంటి అని చెప్పి అనేక సందర్భాల్లో కడియం శ్రీహరి చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఈ రోజు ఆయన ఇచ్చినటువంటి రిప్లైకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ఇటువంటి ఒక బుకాయింపు ధోరణి గతంలో కాంగ్రెస్ లో చేరినని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రితో సభ నిర్వహించుకున్నారు, లేదా ఆ కడియం కావ్య కోసం కాంగ్రెస్ ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు, ఆమె గెలుపు కోసం ఆయన ప్రయత్నించారు. రెండోది ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారం చేసినటువంటి పరిస్థితులున్నాయి. మీడియా సమావేశాలు అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రోజు ఆయన మాట మారుస్తూ చెప్పినటువంటి దానికి సంబంధించి స్పీకర్ సంబంధించి ఆయన రిప్లై ఇచ్చారు. స్పీకర్ దీనికి సంబంధించి ఎటువంటి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటారో చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.